నమస్తే, వెల్కమ్ టు ఎస్డీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరోనా కట్టడికి వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించారు. మెండపేటలో డివిజనల్ వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణ. పరీక్షలు చేయకుండానే సంజీవిని బస్సు వెళ్లిపోయింది. కొత్తపేటలో ఆందోళన చెందుతున్న కరోనా అనుమానితులు. ఆ పలక వయస్సు 90 సంవత్సరాలు. చిన్ననాటి జ్ఞాపకాలు పదిలపరుచుకున్న ప్రధానోపాధ్యాయులు జగన్నాథాచార్యులు. ప్రభుత్వం చేతులెత్తేసింది. కరోనా నియంత్రణకు ప్రజలే స్వీయ నియంత్రణ పాటించారు. మెండపేట మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా తప్పనిసరిగా వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని రామచంద్రాపురం డివిజనల్ వైద్యాధికారి డాక్టర్ కె సత్యనారాయణ అన్నారు. పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయన మెండపేట విచ్చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెండపేట పట్టణంలో ఇప్పటి వరకు 177 కరోనా పాజిటివ్ కేసులుండగా పట్టణ మండలంలో కలిపి 5గురు మృతి చెందారని, దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కానీ ఉన్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వారి వివరాలు తెలియపరిచి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరీక్షలు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ ఉన్నారు. సార్ పీఓటీటీ గారు రీజనల్ ఆఫీసర్ రామచంద్రపురం డిప్యూటీ సెక్రటరీ కూడా తక్కువ రెస్పాండ్ అవుతారు. సార్ ఏ సమస్య ఉన్నా వెంటనే అడ్రస్ చేస్తారు. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది. సార్ విషయంలో ఉన్న వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ విషయంలో మాత్రం నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి సార్ అయితే చాలా పాజిటివ్ రెస్పాండ్ అవుతారు. ఏం చెప్పినా దానికి సొల్యూషన్ మిగిలి ఉంటే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఈరోజు చేస్తామండి. నడిపి రావాలండి. నిన్న 30 చేసాం, మొన్న 30 చేసాం. మిగిలిన ఈరోజు రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి రామచంద్రపురం కేసులు ఉన్నాయి, అలాగే కుందూరు కూడా కేసులు ఉన్నాయి. నెక్స్ట్ రామచంద్రపురం పెడతాం. అది కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు దాకా మనం చేసాం. ఈ సంజీవిని బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళే శాంపుల్ తీసేస్తారు. అంటే గవర్నమెంట్ డాక్టర్ మీద బడ్జెట్ తగ్గించారు. అప్పుడు 200-300 శాంపుల్ తీసేస్తారు. మనకి బహుశా ఈ రోజంతా కాకినాడ జరుగుతుంది, అమలాపురం జరుగుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ మనకి ఇస్తారు. ఇస్తే ఖచ్చితంగా నేను మనపేట ప్రిఫర్ చేస్తాను. సార్ యాంటీజెన్ కిట్ అయితే టెస్టులు అన్నీ వచ్చేస్తాయి మనకండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనం వీటీఎంలో చేస్తున్నాం. ఈ 2 రోజుల నుంచి వీటీఎం చేసి రావడానికి ఒక 24 అవర్స్ నుంచి 48 అవర్స్ టైం పడుతుంది. అది ప్రాసెస్ టైం పడుతుంది. అది కాబట్టి మనకు వితిన్ 48 అవర్స్ వచ్చేస్తుంది. అది కాకుండా సిమ్టమాటిక్ కేసు ఉంటే ఎవరైనా దగ్గు, రొంప, జ్వరం, ఆయాసం బాధపడుతుంటే టెస్ట్తో సంబంధం లేకుండా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. కొత్తపేటలో కరోనా అనుమానితులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు చేయడానికి సంజీవిని బస్సు వస్తే అధికారుల ఆదేశాలతో పరీక్షలు నిలిపేయడంతో అనుమానితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేటలో సంచార సంజీవిని బస్సు నందు కోవిడ్-19 టెస్టులు చేయడానికి అధికారులు తెలపడంతో కరోనా అనుమానితులు కొత్తపేట కాలేజీ గ్రౌండ్కు భారీగా తరలివచ్చారు. టెస్టులు నిర్వహించడం కోసం 400 మంది దరఖాస్తు చేసుకోగా అధికారులు మాత్రం 70 మందికే రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు. ఇంతలో ఉన్నతాధికారులు సంజీవిని బస్సు నిర్వహించే టెస్టులకు ఆపమని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విషయం ప్రజలకు చెప్పడంతో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో చాలామంది గర్భిణీ స్త్రీలు, షుగర్ పేషెంట్ ప్రజలు చాలాసేపు ఎదురుచూపులు చూశారు. అధికారులు ఎవరూ కూడా వైద్య శిబిరంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో వారందరూ ఆందోళన చెందారు. అధికారుల నిర్లక్ష్యంతో తమకు చావు ఇక్కడే వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా టెస్టుల కోసం జనం భారీగా రావడంతో స్థానిక అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. దీంతో సుమారు 200 మందికి స్వాబ్ టెస్ట్ నిర్వహించడానికి కిట్స్ పంపిస్తున్నామని వారు తెలిపారు. కాకినాడ నుంచి కిట్స్ వచ్చిన వెంటనే స్వాబ్ ద్వారా కోవిడ్-19 టెస్టులు చేయడానికి స్థానిక అధికారులు సిద్ధమని తెలిపారు. సంజీవ్ బస్సులు నిర్వహించే టెస్టులకు రిపోర్ట్స్ 15 నిమిషాలు వస్తుండగా స్వాబ్ ద్వారా నిర్వహించే టెస్ట్ రిపోర్ట్స్ కాకినాడ ల్యాబ్ నుంచి 2 లేదా 3 రోజుల్లో రానున్నాయి. ఆ పలక వయసు సుమారు 90 సంవత్సరాలు. ₹1 కొని ఆ పలక మీద అక్షరాలు దిద్దిన ఆ వ్యక్తి ఒక హై స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా పదవి విరమణ చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దేవాలయ అర్చకుని కుమారుడిగా జన్మించిన ఆయన చేతిలో వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా స్థిరపడ్డారు. తాను మొట్టమొదటి అక్షరాలు దిద్దిన ఆనాటి పలక బలపాలను ఇప్పటికీ ప్రాణప్రదంగా చూసుకుంటున్న ఆ వ్యక్తి పెద్దింటి జగన్నాథాచార్యులు. మండల కేంద్రమైన సకినేటిపల్లిలో పాలెం శ్రీ ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయ అర్చకుని కుమారుడే ఈ జగన్నాథాచార్యులు.
1935లో జన్మించిన ఈయన తన 5 ఏళ్ల వయసులో అక్షరాభ్యాసం కోసమై ఒక మట్టి పలకను ₹1 కొని దానిపైనే అక్షరాభ్యాసం చేసినట్టుగా జగన్నాథాచార్యులు ఎస్డీసీ న్యూస్ ఛానల్కు చెప్పారు. ప్రస్తుతం తన వయసు 84 ఏళ్లని, BA, BEd పూర్తి చేసి రామేశ్వరం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో మొట్టమొదటి BEd అసిస్టెంట్గా ఉద్యోగంలో ప్రవేశించారన్నారు. సుదీర్ఘకాలం సకినేటిపల్లి మండలంలో పనిచేసిన తాను గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవి విరమణ చేసినట్టు చెప్పారు. తాను అక్షరాలు దిద్దిన ఆ పలకా బలకం ఇప్పటికీ తన వద్దే జాగ్రత్తగా ఉన్నాయని, అవి తనకు ప్రాణప్రదమని ఆయన అన్నారు. ఇప్పుడు చెప్పండి. నా పేరు పెద్దంటి జగన్నాథాచార్యులు. నేను శేషాచార్యులు గారు అబ్బాయిని. మా తండ్రి గారు ఇక్కడ అర్చకత్వం చేసేవారు ఆలయంలో. నేను ఎలిమెంటరీ స్కూల్లో చేరినప్పుడు నాకు పలక అవసరం వచ్చింది. ఆ పలక కోసం ఎక్కడెక్కడా దొరకకపోతే ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఓ రాజుగారు ఒక ముసలాయన నా దగ్గర ఉంది పలక, వృధాగా ఉండిపోయింది, నేను ఇస్తాను, నేను అమ్మేస్తాను మీకు అన్నారు. అలా ఆయన్ని ఎంతేమనమంటారంటే ₹1 ఇవ్వండి అని చెప్పి ఆ రూపాయి పుచ్చుకుని ఆ పలక ఇచ్చారు. అప్పటికి పలక మంచి షేపులోనే ఉండేది, బందులు ఉండేవి, మంచి దళసరైనటువంటి పలక. దాన్ని నేను చిన్న స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ విద్యాభ్యాసం చేసినప్పుడు, తర్వాత హై స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ పలక అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఉపయోగించుకుంటేవాడిని. దాని కాలేజీలోకి వెళ్ళినప్పుడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఆ పలక మీద కొన్ని లెక్కలు అవి చేసుకుంటూ ఉండేవాడిని. దాన్ని అలాగే మోస్తూ వాటిని దాన్ని పాడు చేయకుండా ఆ బందులు కట్టించడానికి మళ్ళీ కట్టేటువంటి వ్యక్తి దొరక్క మాట్లాడ కూరుకున్నాం. దాన్ని అలాగే ఆ పలకతోటే కాలక్షేపం చేశాను. ఆ పలకను నేను వాడుకుంటున్నాను. అప్పటికి 1వ తరగతిలో నేను ప్రవేశించాను. ఆ ప్రవేశించినప్పుడు కొనుక్కుని దాన్ని వాడుకుంటున్నాను. అప్పటి నుంచి అలా వాడుతూనే ఉన్నాను. ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు ఇళ్లలోనే ఉండి స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మెండపేట టీడీపీ కార్యక్రమంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెండపేట నియోజకవర్గ పరిధిలో అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నారని, జిల్లా స్థాయి నుంచి వీరికి సరైన సహకారం అందడం లేదని ఆరోపించారు. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం కరోనా నియంత్రణపై చేతులు ఎత్తేసిందన్నారు. ఈ క్రమంలో ప్రజలే తమ ప్రాణాలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికీ 376 పాజిటివ్ కేసులు ఉన్నాయన్నారు. 7 కరోనాతో మృతి చెందారని చెప్పారు. కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. చాలా మంది పాజిటివ్ బాధితులు హోమ్ క్వారంటైన్లో ఉన్నారన్నారు. వీరికి సరైన వైద్య సాయం అందడం లేదని విమర్శించారు. తనకు తెలుసుకున్న వారే పాజిటివ్ వచ్చినా ఎవరూ రాలేదని ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమిషనర్తో ఇదే అంశంపై 2-3 సార్లు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఇదే అందరి పరిస్థితి అని పేర్కొన్నారు. ఒకే చోట ఎక్కువ పోర్షన్ ఇళ్లు ఉన్నాయని, అలాంటి సందర్భంలో బాధితులను ఐసోలేషన్కు తరలించాలని డిమాండ్ చేశారు. గతంలో మెండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 6 వైద్యులు ఉండేవారని ఇప్పుడు 3 మాత్రమే ఉన్నారని, దీంతో ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. తక్షణమే మెండపేటకు అదనంగా వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే ఆ కుటుంబం ఇతర సభ్యులకు టెస్టులు చేయడం లేదని, దీనిపై దృష్టి సారించాలని కోరారు. ప్రజలు కరోనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ఇళ్లకే పరిమితం కావాలని వేగుళ్ల ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మన మండపేట నియోజకవర్గంలో ఈ కరోనా వైరస్ బాగా విజృంభిస్తూ ఉంది. ఇప్పటికీ 376 మంది ఈ కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చి హోమ్ క్వారంటైన్లోనే చికిత్సగా చాలామంది ఉన్నారు. అతి తక్కువ మందిని మాత్రం వేరే హాస్పిటల్స్కి బయటికి పంపడం జరిగింది. మరి డెత్లు అయితే 7 డెత్లు వచ్చినాయి. ఇక్కడ మనందరం ఆలోచించవలసిన ఒక్క విషయం ఉంది. మరి ఆ కుటుంబంలో ఒకరు వస్తుంది, లేదా 4 ఇల్లు కలిపి పార్సల్ కింద ఒకే ఆవరణలో ఉంటున్నారు. అందులో ఒకరికి వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళకి జ్వరమనో దగ్గనో రకరకాల కంప్లైంట్లతోటి వాళ్ళ అనుమానం అవ్వచ్చు, లేదా నిజం అవ్వచ్చు, వాళ్ళు పరీక్ష చేయమని చెప్పి ఆ మిగిలిన కుటుంబ సభ్యులు లేదా పక్కన వాళ్ళు వెళ్తుంటే దానికి చేయట్లేదు. కారణం ఎక్కువ మంది మరి ఈ టెస్ట్ల కోసం రావడం. మరి మొన్నైతే ర్యాపిడ్ టెస్ట్లో 401 మంది చేశారు, చాలా సంతోషం. కానీ దాంట్లో 43కి పాజిటివ్ తేలింది. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే కొంతమందిలో చాలా భయపడుతున్నారు. మరి మొన్నే ఒక వ్యక్తి నాకు కరోనా వచ్చేసిందేమో అని చెప్పి
ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఆత్మహత్య చేసిన తర్వాత డెడ్ బాడీ చేస్తే అది కరోనాకి తెలియంది. చాలా నిజాంతక విషయం. మరి అదేవిధంగా మరి మొన్న కొంతమంది పాజిటివ్ వచ్చినప్పుడైతే నాకు బాగా కావాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళు నాకు చెప్తే, అంటే నాకు 36 గంటలు అయిందండి, ఇప్పుడు వరకు ఏ ఎన్నం కూడా రాలేదని చెప్పి నా దృష్టిలోకి తీసుకొస్తే వెంటనే ఆ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి ఆయన 2-3 సార్లు పరీక్షలు చేస్తే తప్ప ఎవరో మన మెడికల్ సిబ్బంది మరి అక్కడికి వెళ్ళడానికి అటెండ్ అవ్వలేదు. అంటే మరి ఇలాగ ఎంతమంది నా దృష్టిలో తీసుకొచ్చి రికమెండ్ చేయించుకోగలను? నేను మాత్రం ఎంతమందికి నేను ఇలాగ రికమెండ్ చేయగలను? ఒకసారి మరి ప్రభుత్వం, మన జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎవరైనా మాకు టెస్ట్ కావాలన్నా వెంటనే టెస్ట్ చేసేలాగా, ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి వచ్చినా మరి వాళ్ళందరూ చేసేలాగా, మరి ఒకే కారణపాత్రం ఉన్నప్పుడు ఆ వచ్చిన వ్యక్తిని మరి హోమ్ క్వారంటైన్ కాకుండా బయటికి పంపేలా కూడా మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ముఖ్యంగా మరి మొన్న ఒక రోజున, అంటే నిన్న కాక మొన్న ఒక ఆయన్ని, ఒక భార్య భర్తల్ని జిఎస్ఎల్కి తీసుకెళ్లారు. అంటే ఊపిసరికి అంతట్లేదు హోమ్ క్వారంటైన్లో ఉన్న వ్యక్తిని మన భార్య భర్తని అక్కడ షిఫ్ట్ చేశారు మొన్న నైట్. మరి నిన్న రాత్రి ఆ భర్త చనిపోయారు. 43 years అనుకుంటాను. చాలా, అంటే ఇవన్నీ కూడా ఇట్టుంటే చాలా బాధ వేస్తూ ఉంది. అంటే ముందే మనం దృష్టి పెట్టుంటే ఇటువంటి ఇబ్బంది రాదు. మరి దీని మీద మరి జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు కానీ, వైద్య సిబ్బంది, మన డాక్టర్లు కానీ, అదేవిధంగా పంచాయతీ మరి అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కానీ చాలా బాగా పనిచేస్తున్నారు, కాదని అనం. కానీ వీళ్ళకి పైనుంచి ఎటువంటి సహకారం మరి పైనుంచి సరిపడగా రావట్లేదు. మరి దీని మీద కూడా జిల్లా యంత్రాంగం, మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి పూర్తిగా దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, మరి వచ్చిన వాళ్ళు ఎలాగ మనం ఆదుకోవాలో దాని మీద పూర్తి దృష్టి పెట్టాలని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి నిన్న అంటే జిల్లా అంతా కర్ఫ్యూ పెట్టారు. మరి చాలా చక్కగా మండపేట నియోజకవర్గం సహకరించారు. అటువంటి సహకారం మరి రోజు కర్ఫ్యూ పెడతామన్నది కూడా మన గవర్నమెంట్ పెట్టలేదు. మరి మనంతట మనమే ఖచ్చితంగా ఈ స్వీయ నియంత్రణ పాటించాలి. ఇచ్చేతలంటే ఈ కోవిడ్ వస్తుందేమో అన్న భయమేమో చాలా మందిలో ఉంది. ఈ వచ్చిన తర్వాత ఏమైపోతామన్న ఆందోళన చాలా మంది ఉంది. ఇక్కడ మనం ప్రజలందరూ గమనించవలసింది, ముందు మనలో ధైర్యం బాగా పెంచుకోవాలి. ఆ ధైర్యం పెంచుకున్నప్పుడే ఎటువంటి ఇబ్బంది కూడా మరి ఆ యొక్క వచ్చిన ఆ పాయింట్ వచ్చిన వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముందు మనం మానసికంగా మన ధైర్యం పెంచుకుని మళ్ళీ ఇది ఏం చేస్తుంది అన్న, అంటే వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుందో అన్న ధీమానే ఎవరికి వాళ్ళే మనం ఆ కుటుంబ సభ్యులు లేక ఆ వ్యక్తి కూడా వాళ్ళు కల్పించుకుంటే 90% సక్సెస్ అయిపోతారు. ఆ భయాన్ని వదులుకోవాలి. వచ్చిన తర్వాత భయాన్ని వదులుకోవాలి. రాకముందు ప్రతి వ్యక్తి కూడా మరి దీన్ని ఎలా మనం తప్పించుకోవాలి అనే ఆలోచన మాత్రం ప్రతి వ్యక్తి చేయాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభందే అని ఆయన వెంటే మేమంతా అంటూ స్పష్టం చేశారు కడియం మండల కాపు నేతలు. ముద్రగడ తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వారంతా ముక్తకంఠంతో కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు నేతలు వెలుగుబంటి సత్యప్రసాద్, అన్నందేవుల చంటి, పుల్లా రామారావు, చిక్కాల ఉమామహేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపు జాతి కోసం రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారని, ఆయన చేసిన పోరాటం ఫలితాలే కాపులు కొంత మేలు జరిగిందని తెలిపారు. జాతి కోసం ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని, రాజకీయంగా ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆయన కుటుంబమంతా ఎన్నో అవమానాలు, బాధలు కాపు జాతి కోసం పడ్డారన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని నాయకుడని, ఒకరిద్దరు సున్నిత మనస్కుడైన పద్మనాభంపై దుష్ప్రచారం చేయటం, విమర్శలు చేయటం ఆకాశంపై ఉమ్మివేయడమే అన్నారు. ఈ సమావేశంలో కాపు నాయకులు ముద్రగడ జమ్మి, వెలుగుబంటి నాని, రంపం గోపాలకృష్ణ, తిరుమలశెట్టి శ్రీను, నాగిరెడ్డి రామకృష్ణ, సాపిరెడ్డి సూరిబాబు, ఈలి గోపాలం, కొత్తపల్లి చంటి, కొత్తూరి బాలనాగేశ్వరరావు, అడప సుబ్రహ్మణ్యం, కర్రి చిన్నబాబు, గొల్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాపు జాతి గుర్తుపెట్ట రాజకీయానికి అతీతంగా తాను రాజకీయ రంగం వదులుకొని, తన కుటుంబాన్ని కూడా వదులుకొని, తన బంధువర్గాన్ని వదులుకొని అందరినీ కాదని ఒక కాపు జాతి గురించి దృఢ సంకల్పంతో ఉద్యమాన్ని ముందు నడిపించిన ముద్రగడ పద్మనాభం గారిని విమర్శించే నాయకులు, కాపు నాయకులు ఎవరైనా ఉంటే వారందరూ కూడా కలుపు చేసి ఒకసారి ఉన్న పరిశీలన చేసుకుని పద్మనాభం గారు ఎప్పుడు విమర్శించకూడదని ఉండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అలాగే పద్మనాభం గారు తప్ప ఈ కాపు ఉద్యమానికి వేరే వాళ్ళు ఎవరు సరిపోయే పరిస్థితి కాదు.
ఇది రాష్ట్ర స్థాయి కాదు, ఢిల్లీ స్థాయిలో కూడా ఊసి మొదటి బదనామం అంటే కాపు ఉద్యమనాథ్ అనేటువంటి ముద్రపట్ట కాపు నాయకుడు మొదటి బదనామం గారు మళ్ళా నాయకత్వం వహించి ముందు నడిపించాలి తప్ప దాన్ని కాపు నాయకులందరూ కలిపి అలా కాదు ఆయన కొనసాగాలని కోరుతున్నారు. అదే ఉద్దేశంతో ఈరోజు కడియ మండలంలో ముఖ్య నాయకులందరూ అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, అనుకోకుండా లేట్ అవుతుందని చెప్పేసి మన శక్తి గారు అధ్యక్షులు ఈరోజు ఇక్కడ మనం ఈరోజు ఈ మండలంలో కాపు నాయకులందరూ కలిపి సమావేశం అయ్యాం. దీని ఉద్దేశం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన రాజకీయంగా గతంలో మంత్రి చేసి చాలా ఉన్నత పదవులు అధిరోహించాడు. కాపు జాతి కోసం ఆయన ఇంకా మనం ఏదో జాతి కోసం ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి రాజకీయాల నుంచి ఆయన రాజకీయ జీవితం అంతా వదులుకుని రాజకీయంగా ఆయన మళ్ళీ ఏదో పార్టీలో వెళ్తే మళ్ళీ ఎంపీ ఎమ్మెల్యే అవుతుడు ఆ విధానం ఆ ఉన్నతమైన పదవిలో గెలిచినాడు. కానీ ఆయన అది వదులుకుని కాపు జాతి కోసం అనే ఆలోచనతో ఉండి మనం ఈ కాపు జాతిని ఎంతో కొంత న్యాయం చేయాలి, వీళ్ళకి రిజర్వేషన్ ఇప్పించాలి, వీళ్ళకి ఏదో విధంగా కాపు జాతిని అభివృద్ధిలోకి తీసుకొచ్చి మిగతా కులాల కన్నా ఉన్నత స్థానంలో తీసుకురావాలని ఒక ఆలోచనతో ఆయన రాజకీయ జీవితాన్ని వదులుకుని ఈరోజు ఈ కాపు ఉద్యమంలో పాల్గొంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని ఉద్యమాలు చేశాడు, కేసులు గొడవలు అన్ని ఢీకున్నాడు. ఆయన ఢీకుని రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేశాడు. తర్వాత అప్పుడు 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఆయన సంవత్సరానికి ఏదో డబ్బు ఖర్చు పెట్టమంటే కొంత తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మళ్ళీ ఈ రోజు అనుకున్న విధంగా కొంతమంది చోటమాట నాయకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగానూ కాపులకు న్యాయం జరగట్లేదని ఆలోచనతో ఆయన మళ్ళీ సీఎం గారికి లెటర్ రాయటం, ఆ లెటర్ చూసి కొంతమంది చోటమాట నాయకులు ఈయన్ని విమర్శించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఏ ఉద్యమం చేసినా ఎంత గొప్పగా చేసినా ఎటువంటి నాయకుడికైనా సరే 100కి 10 మంది ఏదో విధంగా విమర్శలు చేస్తుంటారు మనం, కానీ 90 మంది ఎప్పుడు మంచి పని కూడుతుంటారు. ఇప్పుడు మనం ఈ రోజు ఇప్పుడున్న కాపుల్లో 100కి 99 మంది ఈవేళ ముద్రగడ పద్మనాభం గారికి సపోర్ట్ గానీ మద్దతుగానే ఉన్నారు తప్ప ఆయన ఎప్పుడు కాపు జాతికి అన్యాయం చేసేయడం కానీ కాపు జాతి విషయంలో డబ్బులు తిన్నారు కానీ ఎవరో కామెంట్ చేయలేదు. ఏదో రాష్ట్రం మొత్తం మీద ఒక 1% కూడా ఉంటారు, 0.05% అంతమంది ఉంటారు. అది తప్పుడుగా ప్రగల్భాలు పలికి తప్పుడుగా విమర్శిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని విమర్శించడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది అందరూ కలిపి ఈ రోజు కడియ మండలం తరపున అటువంటి వ్యక్తిని విమర్శించిన వాళ్ళు అందరూ కళ్ళు తెలిసి బుద్ధి లేని మాటలు మాట్లాడకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఉండాలని మేము అందరం మండలం తరపున కోరుతున్నాం. అలాగే ముద్రగడ పద్మనాభం గారిని మేమందరం కోరి పెద్ద నాయకులందరూ కలిసి కోరేది ఏంటంటే తప్పనిసరిగా మళ్ళీ ఉద్యమంలో పాల్గొని ఆయన కాపులకి ఆయన ఏమైతే న్యాయం చేద్దాం అనుకున్నాడో అవన్నీ అమలు చేయమని కోరుతూ మేమందరం కూడా అవసరమైతే పూర్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రాజధానులు CRDA చట్టం రద్దు బిల్లులపై గవర్నర్ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం గవర్నర్కు బిల్లులు పంపించడంపై రామకృష్ణారెడ్డి స్పందించారు. అనపర్తి మండలం రామవరంలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బిల్లులపై శాసనమండలి ప్రతిపక్ష నాయకులు యనమల రామకృష్ణుడు 3 రాజధానుల బిల్లు విషయంలో శాసనసభలో జరిగిన చర్చ, శాసనమండలిలో ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించిన విధానం విశ్లేషాత్మకంగా లేఖలు వివరించి గవర్నర్కు పంపించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఈ లేఖపై స్పందిస్తూ యనమలపై అసందర్భమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మంత్రి కురసాల కన్నబాబు రాజకీయ అనుభవానికి యనమల రామకృష్ణుడు రాజకీయ అనుభవానికి మధ్య చాలా ఆంతర్యం ఉందని, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందే విధంగా రాజధానుల బిల్లు విషయంపై గవర్నర్కి ప్రభుత్వం ఫైల్ పంపించిన పరిస్థితుల్లో యనమల రామకృష్ణుడు గారు గవర్నర్కి రాసిన లేఖపైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కన్నబాబు గారికి విజ్ఞప్తి చేసేది, యనమల రామకృష్ణుడు గారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి. దాదాపు 38 సంవత్సరాల పాటు మంత్రిగా, శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యునిగా, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా, అన్నిటికీ మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కమిటీలకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అనేక వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తి, ఒక అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, అపారమైన మేధో సంపత్తి కలిగిన వ్యక్తి. ముఖ్యంగా న్యాయ విషయాల్లో కానీ, శాసన వ్యవహారాల విషయంలో కానీ సుదీర్ఘమైన అనుభవంతో పాటు సుదీర్ఘమైన జ్ఞానం, అనంతమైన జ్ఞానం ఆయన సొంతం.
ఈ సుదీర్ఘ చరిత్రలో యనమల రామకృష్ణ గారి వ్యవహార శైలి ఉభయ రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు ఏ విషయం పైన మాట్లాడినా అది ఇష్యూ బేస్డ్గా మాట్లాడతారు తప్పించి వ్యక్తిగత విమర్శల జోలికి పోని రాజకీయ నాయకుడు. ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా హుందాగా ప్రవర్తించడం, ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ సరైన సమయంలో సరైన సలహాలు ఇవ్వడం, సరైన విధంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం సరైన విధంగా నడవడానికి తన వంతు సహకారం అందించడం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సరైన సూచనలు ఇచ్చే విధంగా ప్రవర్తించడం ఆయన నైజం. ఆయన ఎప్పుడూ దిగజారి మాట్లాడడం కానీ నేటి వర్తమాన రాజకీయాలకు సంబంధించి తక్కువగా ప్రవర్తించడం ఆయన నైజం కాదు. అటువంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, బహుశా భారతదేశ చరిత్రలో కూడా అటువంటి వ్యక్తి లేరేమో అనడం అతిశయోక్తి కాదు. అంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి 3 రాజధానుల బిల్లు విషయంలో తనకున్న అనుభవంతో గవర్నర్ గారికి ఒక లేఖ అడ్రస్ చేస్తే దాన్ని ఉద్దేశించి కన్నబాబు గారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. ఆయన ఉద్దేశించి యనమల రామకృష్ణ గారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం కన్నబాబు గారి. తుప్పలు తొలగించి ముగ్గు చల్లి సకినేటిపల్లిలో అస్తవ్యస్తంగా ఉన్న బస్టాండ్లో సమస్యలు తీర్చి ప్రయాణికులు కూర్చోవడానికి అనువుగా తీర్చిదిద్దారు. మండల కేంద్రమైన సకినేటిపల్లి వంతెన వద్ద సుమారు 28 ఏళ్ల క్రితం మల్కీపురం లయన్స్ క్లబ్ నిర్మించిన ప్రయాణికుల విశ్రాంతి మందిరంపై ఈ నెల 12వ తేదీన ఎస్డీసీ న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనం ప్రసారమైంది. ఈ కథనానికి స్పందించిన అధికారులు స్పందించి పనులు పూర్తి చేశారు. అయితే మహిళా ప్రయాణికులు కూర్చుని విశ్రాంతి మందిరంలో ఉన్న ఖాళీ బ్రాందీ సీసాలు తొలగించడం కానీ, మరుగుదొడ్లు శుభ్రం చేయడం కానీ చేయకుండా భవనం లోపలి ప్రాంతాలు తుడిచి ముగ్గు, బ్లీచింగ్ బాగా చల్లే పని పూర్తయిందని చెప్పారు. ఇక ఈ ప్రాంతంలో అలుముకున్న తీగలు, డొంకలు తొలగించిన పంచాయతీ తమ వంతు బాధ్యత తీరిందనిపించింది. ఈ భవనం విషయంలో స్థానికుల విజ్ఞప్తిని గాలి కుదిరేశారని విమర్శలు లేకపోలేదు. ఈ భవనాన్ని పూర్తిగా రిపేర్లు చేసి ఎలాంటి లోపాలు లేని రీతిలో పనులు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన పనులు జరగాలని కోరుతున్నారు. పిఠాపురం సీఎంసీ ఆసుపత్రిని క్వారంటైన్ సెంటర్గా ఏర్పాటు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్బీఎస్ఎన్ వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన వర్మ 2 నెలల క్రితం ఎమ్మెల్యే, ఎంపీలు సీఎంసీ హాస్పిటల్ను క్వారంటైన్ సెంటర్గా ఏర్పాటు చేసినట్టు చెప్పారన్నారు. నేడు పట్టణంలో కేసులు పెరుగుతున్నా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పిఠాపురం నియోజకవర్గంలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని ఆరోపించారు. పిఠాపురాన్ని 2 months క్రితం ఒక కేసు వచ్చినప్పుడు అగ్రహార హాస్పిటల్ క్వారంటైన్ పెడతామని చెప్పి ఎంపీ గారు కానీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధి కానీ వచ్చి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు దగ్గర లేదంటే 100 కేసుల పైన వచ్చింది టౌన్కి, 70 నుంచి 100 మధ్య. అలాగే ఓవరాల్ నియోజకవర్గం చూసుకుంటే 100ల మీద ఉన్నాయి. ఇప్పుడు వరకు ఎందుకు పెట్టలేకపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు వరకు క్వారంటైన్ సిద్ధంగా లేదు, అగ్రహార హాస్పిటల్ ఖాళీగా ఉంది. మరి దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పెడతారో అన్నది అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. రెండవది, ఒక వీధిలో 4-5 కేసులు ఉంటే రెడ్ జోన్ కింద పెట్టి ఎక్కడ మూవ్మెంట్ లేకుండా చూస్తున్నారు. ఆ పని కూడా అధికారులు మానేశారు.
శానిటేషన్ మానేశారు. ఈ విధంగా ఇంత స్పీడ్గా వెళ్ళేటప్పుడు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి? అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన పైన ఎంపీ గారు కానీ మరి ప్రజాప్రతినిధి కానీ ఇద్దరికీ పట్టింపు లేదు ఈ రోజు వరకు. అక్కడ లేదు ఈ రోజు వరకు క్వారంటైన్ లేదు. మరి అలాగే మిగిలిన కార్యక్రమాలు ఏమున్నాయో ఏ కార్యక్రమాలు కూడా ప్రజలకి ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు ఈ కోవిడ్ వల్ల. ఎక్కడికక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే విధానం ఇటు మున్సిపాలిటీలో కానీ అటు రూరల్లో కానీ లేదు. ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఏంటంటే గౌరవ కలెక్టర్ గారిని కూడా పిఠాపురం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అర్జెంటుగా అగ్రహారం హాస్పిటల్ని క్వారంటైన్గా డిక్లేర్ చేసి అక్కడ కావలసిన సిబ్బందిని పెట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కేసులన్నీ కూడా అక్కడ అడ్మిట్ చేసుకోవాలి. ఎందువల్లంటే మనం హౌస్ క్వారంటైన్లో ఇంటి క్వారంటైన్లో పెడితే వాళ్ళు ఉండొచ్చు, బయటకు వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఇటు కొత్తపల్లి మండలం ఫిషర్మెన్ బెల్ట్ కానీ రిమైనింగ్ ఏరియా కానీ మొత్తం అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా పిఠాపురం అర్బన్ మట్టికి చాలా గట్టిగా దృష్టి పెట్టకపోతే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడే 100 మీదకి వచ్చాం పిఠాపురం. మొన్న అన్ని 100 మంది టెస్ట్ చేస్తే 70 కేసులు ఐడెంటిఫై అయినాయి. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి దీని మీద పిఠాపురాన్ని ప్రత్యేక డ్రైవ్ పెట్టి టెస్టులు పెంచాలి. అదేవిధంగా ఎక్కడికక్కడ బాధ్యతాయుతంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా క్వారంటైన్ అగ్రహారం హాస్పిటల్ని మరి క్వారంటైన్ కదా డిక్లేర్ చేసి నియోజకవర్గంలో ఎవరు వచ్చినా సరే అక్కడ పెట్టి మరి మనం వైద్యం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కోవిడ్ వచ్చిన పాజిటివ్ కేసులు ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రాకండి. మరి ఎక్కడ కూడా వేరే వారికి అంటే విధంగా మనం ప్రయత్నం చేయకూడదు. మనలో కూడా మార్పు రావాలి, ప్రభుత్వంతో పాటు కూడా మనలో కూడా మార్పు రావాలి. మనం కూడా ఇది స్ప్రెడ్ అవ్వకుండా, కమ్యూనిటీ స్ప్రెడ్ అవ్వకుండా కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో లాక్డౌన్ నేపథ్యంలో పట్టా సరోజనమ్మ జ్ఞాపకార్థంగా ఆమె భర్త పట్టా రామచంద్రరావు వారి కుమారుల సౌజన్యంతో సుమారు 50 పేద కుటుంబాలకు 25 కేజీలు చొప్పున బియ్యం, 16 రకాల కూరగాయలు, కేజీ కందిపప్పు, కేజీ మంచినూనె ఆయా గ్రామాల్లో ఉన్న కుటుంబాలకు అందించారు. లాక్డౌన్ మొదలైన సమయం నుంచి వారి కుమారులు మాస్కులు, నిత్యావసర వస్తువులు, మత్స్యకారులకు ఫేస్ కార్డులు తదితర పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కరోనా వైరస్ సోకిందని ఎవరూ భయపడొద్దని, ఆత్మస్థైర్యంతో ఈ వ్యాధి ఎదుర్కోవాలని ప్రముఖ వైద్యులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున్ చౌదరి అన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకుంటే ఈ వ్యాధి సులభంగా తరిమి కొట్టవచ్చని స్పష్టం చేస్తారు. మండపేటలో నాలంవారి వీధిలో సుబ్బారాయుడు మెమోరియల్ హాస్పిటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్బుక్లో కరోనా పాజిటివ్ కేసులు భయంకరంగా చిత్రీకరిస్తూ కొంతమంది ప్రజల్లో లేనిపోని భయాందోళన ఇస్తున్నారన్నారు. దీంతో ప్రజల్లో కరోనా భయం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. సాధారణ సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే అవి కరోనా లక్షణాలు పోలి ఉండడంతో భయంతో హడలిపోతున్నారన్నారు. ఇటీవల మండపేటలో వ్యక్తి కరోనా భయంతో ఆత్మహత్యకు పాల్పడడం బాధించిందన్నారు. ఇలాంటి తప్పిదాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా అంత ప్రమాదకరమైనదేవి కాదన్నారు. వైద్యుల సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ధైర్యంగా ఉంటే 10 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నారు. కరోనా సోకిన వారు పసుపు వేసిన నీటితో రోజుకు 4 సార్లు ఆవిరి పడితే చక్కటి ఫలితం ఉంటుందన్నారు. దేశంలో కరోనా కేసుల రికవరీ శాతం అద్భుతంగా ఉందన్నారు. ప్రజలు జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ ఆకుకూరలు, కాయగూరలు అధికంగా తీసుకోవాలన్నారు. ఇతరులతో మాట్లాడాల్సినప్పుడు కనీసం 2 గజాల దూరం పాటిస్తూ ముఖానికి మాస్క్ ధరిస్తే కరోనా సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు. రక్తంలో ఆక్సిజన్ శాతం 90% తక్కువ కానంత వరకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆక్సిలేటర్ ద్వారా ఎప్పటికప్పుడు పల్స్ ఆక్సిజన్ శాతాన్ని పరీక్షించుకోవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సిన్పై ప్రయోగాలు జరుగుతున్నాయని, త్వరలో అవి అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. వస్తే కనుక తప్పనిసరిగా మిగతా వాళ్ళు కూడా చేసుకుని కరోనా వచ్చినప్పుడు దగ్గు, రొంప, ఆయాసం, గొంతు నొప్పి ముఖ్యంగా అంటున్నారు. కానీ కొంతమందిలో విలోచనాలు అవుతుంటాయి, కడుపు నొప్పి వస్తుంటుంది. ఇందులో ఏదైనా ఏ రూపంలో రావచ్చు. ఎవరికైతే ఆయాసం వస్తుందో అంటే కరోనా వ్యాధి ముక్కులోంచి గొంతులోకి ఊపిరితిత్తులోకి వెళ్ళి ఊపిరితిత్తులు డ్యామేజ్ చేస్తాయి. తద్వారా ఎవరికైతే ఆయాసం వస్తుందో వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వ డాక్టర్ సహాయం మేరకు తప్పనిసరిగా క్వారంటైన్ వెళ్ళాలి.
రక్తంలో ఆక్సిజన్ శాతం 90% కన్నా తక్కువ ఉంటే కనుక తప్పనిసరిగా వారు ప్రభుత్వం నిర్దేశించిన హాస్పిటల్ బొమ్మలు ఉంది, రాయమండ్రి ఉంది, కాకినాడ ఉంది, అమలాపురం కిమ్స్ ఉంది, అలా కొన్ని సెంటర్స్ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి ప్రభుత్వం చేసే ఏర్పాట్ల ద్వారా తొందరగా కోలుకొని నిజంగా అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నారు ప్రభుత్వం వారు. అంటే తొందరగా కోలుకొని మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఎవరైతే ఆల్రెడీ కరోనా బారిన పడ్డారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా మీరు రికవర్ అవుతారు. వచ్చేసింది మా ఇంట్లో ఎవరికి వచ్చేస్తున్న ఆత్మహత్యలు అలాంటి కొన్ని విన్నాము. అలాంటి దయచేసి చేయకండి. ప్రతి ఒక్కరు బాగుంటారు. కరోనా రాని వాళ్ళు కూడా వారు ఈ వ్యాధి బారిన పడకుండా ప్రభుత్వ సూచనల మేరకు కనీసం 2 అడుగులు భౌతిక దూరం పాటించి మాస్క్ తప్పనిసరిగా వాడాలి. దయచేసి మీరు ఈ విషయాలు పాటిస్తారని దయచేసి మరొకసారి చెప్తున్నాను. కరోనా బారి నుంచి తప్పించుకునే కార్యక్రమాలు చేసుకుంటూ కరోనా వచ్చినా అధైర్యపడకుండా ధైర్యంగా పోరాడదాము. తప్పనిసరిగా దీని నుంచి మనం విజయం చేకూరుతామని ఆశిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలి. భయపడకండి, అధైర్యపడకండి, జాగ్రత్తగా ఉండండి. ఇదే నేను ఇచ్చే సలహా అందరికీ. అలాగే ముఖ్యంగా మండపేట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఈ వాయిస్ వినే ప్రతి ఒక్క ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఒకటే, కరోనా చాలా విస్తృతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ఎలాగైతే ఉందో మనకు కూడా మన దేశానికి, తద్వారా రాష్ట్రాలకి, అలాగే పట్టణాలకి, పల్లెటూరు కూడా పాకడం జరిగింది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, కరోనా రాకుండా కట్టడికి ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలు పాటించండి. కనీసం 2 గజాల దూరంలో ఉండి మాస్క్, అతని వ్యక్తి మాస్క్ ఉండాలి, మీరు మాస్క్ ఉండి మీరు మాట్లాడుకుంటే భౌతిక దూరం పాటిస్తే కరోనా రాకుండా కట్టడి చేసుకోవచ్చు. ఆల్రెడీ కరోనా వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ సెపరేట్ బాత్రూము, సెపరేట్ బెడ్రూము ఉండాలి. ఆ ఉన్నప్పుడే మిగతా వాళ్ళకి రాకుండా అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ రోగి ఎవరికైనా కరోనా వస్తే కుటుంబంలో తప్పనిసరిగా మిగతా వాళ్ళు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా వచ్చినంత మాత్రాన భయపడద్దు. అన్ని కేసులు కూడా ప్రాణాపాయం ఉండదు. ఎవరైతే పౌష్టికాహారం తీసుకుంటారో, ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకునే కార్యక్రమాలు ఉన్నాయి. కరోనా వచ్చేసింది మనం అంతా ఏమైపోతామని భయం చెందకుండా ధైర్యంగా ఉండండి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ నిబంధనలు పాటించండి. పోషక పదార్థాలు ఉంటాయి, అది తప్పని తీసుకోండి. నీసు మాంసాలు దూరంగా ఉండండి. నూనె సరుకులు, ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయండి. కాలసర్పదోష నివారణకు ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు విశేషంగా నిర్వహించారు. అమావాస్య ఆపై సోమవారం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు కరోనా సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఆలయానికి విచ్చేశారు. ప్రముఖ శైవ క్షేత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వేంచేసి ఉన్న జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అమావాస్య ఆపై సోమవారం కావడంతో దీన్ని సోమావతి అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున దోష పరిహారార్థం రాహుకేతు పూజలు చేస్తే చేసిన పాపాలు పోయి మోక్షం లభిస్తుందని చెబుతారు. దీంతో సోమవారం తెల్లవారుజామున రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి రాహుకేతు పూజలు జరుపుకున్నారు. అనంతరం స్వామి అమ్మను దర్శించుకుని భక్తి ప్రవక్తులు చాటుకున్నారు. కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని సామాజిక దూరం పాటిస్తూ పూజలు దర్శనం చేసుకున్నారు. భార్యాభర్తలు అయితే ఇద్దరు కూర్చోండి. పిల్లలందరూ నిమ్మకాయ 2 నాగపడి
పండు నిమ్మ పండు గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని వైఎస్ఆర్ పార్టీ మండల ప్రచార కమిటీ కన్వీనర్ ఉంగరాల ఆదివిష్ణు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గోకవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోకవరం మండల ప్రజలకు రాజమహేంద్రవరం నగరానికి అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేయడం మంచిదే, కానీ ఇక్కడి ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గోకవరం మండల ప్రజలకు జిల్లా కేంద్రంగా రాజమహేంద్రవరం ఉంటే అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందని, ప్రభుత్వం జిల్లాల విభజన చేసే ముందు గోకవరం మండల ప్రజలు జిల్లా కేంద్రంగా రాజమండ్రి ఉండాలా, కాకినాడ ఉండాలో సర్వే చేసి మెజార్టీ ప్రజలు ఏది కోరుకుంటే ఆ జిల్లాలో ఈ మండలాన్ని కలపాలని తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్న పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలనుకోవడం సహేతుకం కాదని, భౌగోళికంగా, రాజకీయంగా, వాణిజ్యపరంగా రాజమహేంద్రవరంతో దశాబ్దాల అనుబంధం కలిగిన గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపడమే సమంజసమని మండల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లా తూర్పుగోదావరి జిల్లా మంత్రివర్యుల వారికి, తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యుల వారికి, జిల్లా కలెక్టర్ గారికి నా విజ్ఞప్తి. నా పేరు ఉంగరాల ఆదివిష్ణు. గోకవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్గా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపాలని మా మండల ప్రజానీకం అంతా కూడా ముక్తకంఠంతో కోరుకుంటుంది. ఎంచేతంటే సుమారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ గోకవరం మండల ప్రజలకి రాజమండ్రి నగరానికి అవినాభావ సంబంధం ఉంది. సాంస్కృతికంగా, రాజకీయంగా రాజమండ్రి నగరంతో మాకు అన్యోన్యమైనటువంటి అనుబంధం కలిగి ఉంది. మరి అటువంటి మమ్మల్ని ఎక్కడో సాగర తీరాన ఉన్నటువంటి కాకినాడ, రాజధానిగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో మమ్మల్ని కలపడం మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. రాజమండ్రి నగరం అంటే మాకు ఎంతో ప్రేమానురాగాలు. తెల్లవారులిస్తే ఈ మండల ప్రజానీకం అంతా రాజమండ్రి వెళ్తూ ఉంటాం. మరి వేళ ఒక జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలంటే మరి ఇంత వ్యయ ప్రయాసాలు పోర్చి కాకినాడ వెళ్ళడం ఎంతో కష్టతరమైనటువంటి విషయం. అలాగే ఒక డిఎంఎన్హెచ్ఓ గారికి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలంటే కాకినాడ వెళ్ళాలంటే చాలా కష్టం. విద్యార్థులకు కానీ, మరి నిరుద్యోగులకు కానీ, రైతాంగానికి కానీ, మరి కలెక్టర్ గారిని కానీ, మరి జిల్లా ఉన్నతాధికారులను ఎవరిని కలుసుకోవాలన్నా మరి కాకినాడ వెళ్ళాలంటే ఎంతో కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి రాజమండ్రి నగరం అంటే మాకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఈ మండల ప్రజానీకం అంతా కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. కావాలంటే జిల్లా కలెక్టర్ గారు ఈ మండలానికి వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి పౌరుల్ని కూడా ఒకసారి సర్వే చేస్తే ప్రజాభిప్రాయం ఏంటో మీకే తెలుస్తుంది. సుమారు 95% మంది ప్రజలు ఈ మండలంలో రాజమండ్రి జిల్లాలో ఈ మండలాన్ని కలపాలని కోరుకుంటున్నారు. నేడు విష్ణు పంచక దినం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. మండల కేంద్రమైన సకినేటిపల్లికి సమీపంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో విష్ణు పంచక దినమైన ఆషాఢ బహుళ అమావాస్య సందర్భంగా సోమవారం ఆలయంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామికి తిరుమంజన ఉత్సవం జరిపారు. అనంతరం స్వామివారి పంచలోహమూర్తికి ప్రత్యేక అభిషేకం, అష్టోత్తర శతపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి శేషన్ ఎస్డీసీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ శ్రీ వైఖానస ఆగమ సాంప్రదాయ ప్రకారం ఆలయాల్లో స్వామికి జరిగే కళ్యాణోత్సవాలు కానీ, దీక్షలు కానీ, ప్రతిష్టలు వంటివి విష్ణు పంచక దినాలతోనే ముగుస్తాయని చెప్పారు. పౌర్ణమి, అమావాస్య, శుక్లపక్ష ద్వాదశి, కృష్ణపక్ష ద్వాదశి నక్షత్రాలను విష్ణు
అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం దేవరాజదయాపాత్రం దేభక్త్యా గుణార్ణవం భృగ్వాదిముని శిష్యం తస్మై శ్రీ విఘ్నసే నమః. శ్రీమద్విఘ్నసగురుభ్యో నమః. హరి ఓం. భగవద్బంధువులారా, ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు అమావాస్య, ముఖ్యంగా ఆషాఢమాసం చివరి రోజు. ఎందుకంటే సాధారణంగా శ్రీ వైఖానసాగమ సంప్రదాయంలో విష్ణు పంచక దినాలని చెప్పి ఒక 5 రోజులు కేటాయించడం జరుగుతుంది. అది విఘ్నస మహర్షి. అందులో మొట్టమొదటి పౌర్ణమి, 2 అమావాస్య, 3 శుద్ధాసి, 4వది బహుళ ద్వాదశి, 5వది శ్రవణ నక్షత్రం. ఈ 5 రోజులనే విష్ణు పంచక దినాలని పిలుస్తాం. స్వామివారికి సంబంధించి కళ్యాణోత్సవాలు కానీ, ప్రతిష్టలు కానీ, దీక్షలు కానీ ఈ రోజుతో పరిసమాప్తం అవుతాయి. అందువల్ల ఈ రోజుని విష్ణు పంచక దినంగా భావించడం జరుగుతుంది. అటువంటి పరమ పవిత్రమైన ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి ఉత్సవాలు, తిరుమంజనోత్సవం, స్నపనోత్సవం జరిగాయి ఉదయం. తర్వాత మధ్యాహ్న కార్యక్రమాలు మధ్యాహ్నార్చన పూర్తయింది. మిగిలిన విశేష కార్యక్రమాలు సాయంకాలం జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. విఘ్నసే నమః. సమాజాభివృద్ధిలోనూ ప్రజల సమస్యలు తీర్చడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మండ రాజిరెడ్డి అన్నారు. గొల్లల మామిడాడలో తొలి భాగం నదీ స్నానాల వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శానిటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో గల పవిత్ర తుల్యభాగ పుష్కరిని శుద్ధి చేసే కార్యక్రమం గత 2 రోజులుగా జరుగుతోంది. అత్యంత పవిత్రమైన తుల్యభాగ నదీపాయ పూర్తిగా తూటుకాడ, గుర్రపుడెక్క, చెత్తా చెదారంతో నిండి ఉన్న కారణంగా రాబోయే శ్రావణ మాసంలో పుణ్యస్త్రీలు మంగళ స్నానాలు చేయడానికి ఏ విధంగా అనువుగా లేకపోవడంతో గతంలో తుల్యభాగ నదీపాయను శుద్ధి చేసిన లయన్స్ క్లబ్ శ్రీ సూర్యవారిని సంప్రదించగా డిస్ట్రిక్ట్ చైర్మన్ పర్యావరణ పరిరక్షణ లయన్ అండ్ రాజిరెడ్డి పంచాయతీ అధికారులతో మాట్లాడి తుల్యభాగ నదిని శుద్ధి చేయడానికి తగిన ఏర్పాట్లు చేశారు. పంచాయతీ వారు స్పందించి తుల్యభాగ శుద్ధి కార్యక్రమం పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కార్యదర్శి అచ్చిరాజుకు, గ్రామ అభివృద్ధి కమిటీకి గ్రామస్తుల తరపున లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి సోమిరెడ్డి, కోశాధికారి డిఆర్కే రెడ్డి, జోన్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, సభ్యులు మోహన్ రెడ్డి, రాఘవ, ద్వారంపొడి వీర్రాఘవరెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన గొల్లల మోడ గ్రామంలో ఉన్నటువంటి పవిత్రమైన తుల్యభాగ నది తీరంలో ఉన్నాం. ఒక 4 రోజుల క్రితం ఈ తుల్యభాగం చూసినట్లయితే గుర్రపుడెక్కతోనూ చెత్తతోనూ నిండి ఉన్నటువంటి ఈ తుల్యభాగ పరిసర ప్రాంతం ఇవాళ మా గొల్లల మోడ గ్రామ పంచాయతీ సహకారంతో మా లయన్స్ క్లబ్ వారు కోరిన వెంటనే దీన్ని శుద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ శుద్ధి కార్యక్రమం పూర్తయ్యి ఎవరైనా సరే వచ్చే పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళ స్నానాల కోసం ఉపయోగించుకునే విధంగా దీన్ని శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే రేపు మా క్లబ్ తరఫున శానిటేషన్ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా గొల్లల మామిడాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి అచ్చిరాజు గారికి, గ్రామ డెవలప్మెంట్ కమిటీకి, ప్రత్యేకించి గ్రామస్తుల తరఫున మా లయన్స్ క్లబ్ గొల్లమామిడాడ శ్రీ సూర్య తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి సంతోషంగా తెలియజేసుకుంటూ లాంగ్ లివ్ లైనిజం. రావులపాలెంలో గంజాయి అక్రమ రవాణా పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురం డీఎస్పీకి ముందుగా ఇచ్చిన సమాచారంతో రావులపాలెం పోలీసులు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. విశాఖ జిల్లా చింతపల్లి నుంచి మోటార్ సైకిల్పై 9 కేజీల గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్న యువకుడిని రావులపాలెం ఎస్ఐ పి బుజ్జిబాబు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. రావులపాలెం తహసీల్దార్ జిలాని సమక్షంలో గంజాయి సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్పీ బుజ్జిబాబు తెలిపారు. గంజాయితో పాటు బైక్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అమలాపురం డిఎస్పీ వారికి రాబడిన ముందస్తు సమాచారం మేరకు ఈరోజు రావులపాలెం మండలంలో వాహనాల తనిఖీ చేపట్టగా వైజాగ్ డిస్టిక్ చింతపల్లి ఏరియా నుంచి కరీజ్మా బండిపై ఒక ఆసాన్ని బ్యాగ్తో రాగా అతన్ని చెక్ చేయగా బ్యాగ్లో సుమారు 9 కేజీల బరువు గల గంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది. ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందనే వివరాలు ఆ వ్యక్తిని విచారించి వివరాలు తెలియజేస్తారు. ఎస్డీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా కట్టడికి వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించారు. మెండపేటలో డివిజనల్ వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణ. పరీక్షలు చేయకుండానే సంజీవిని బస్సు వెళ్లిపోయింది. కొత్తపేటలో ఆందోళన చెందుతున్న కరోనా అనుమానితులు. ఆ
పలక వయస్సు 90 సంవత్సరాలు. చిన్ననాటి జ్ఞాపకాలు పదిలపరుచుకున్న ప్రధానోపాధ్యాయులు జగన్నాథాచార్యులు. ప్రభుత్వం చేతులెత్తేసింది. కరోనా నియంత్రణకు ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలి. మెండపేట మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. ఇవి SDC న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ SDC న్యూస్.